బూస్ట్రాప్ స్వీప్ సర్క్యూట్. బూస్ట్రాప్ స్వీప్ సర్క్యూట్లో దీంట్లో ఆప్ యాంప్, ట్రాన్సిస్టర్, కెపాసిటర్, resistor, RC, diode, booster capacitor, CB, and the Vin and the Vout. Here the Vin is a square wave. Here from the booster circuit consisting of these all the components. So capacitor C give the sweep voltage. Capacitor C gives the sweep voltage. Okay. Op amp work as a voltage follower or buffer. What we have ఏమైతే మనం ఇన్పుట్ ఇస్తామో సేమ్ అదే దాన్ని ఫాలో చేసి అవుట్పుట్ వస్తుంది. బూస్టర్ కెపాసిటర్ సిబి కీప్ ద ఛార్జింగ్ కరెంట్ కాన్స్టెంట్. బూస్టర్ కెపాసిటర్ కరెంట్ని కాన్స్టెంట్గా ఉంచుతుంది. హియర్ ద కాన్స్టెంట్ కరెంట్ linearly increases voltage. Constant current ఏం చేస్తుంది, linearly increases voltage increases voltage linearly. ఏదో వర్కింగ్ కేస్ 1 ట్రాన్సిస్టర్ అనేప్పుడు ఏమవుతుంది, మనకు తెలుసు స్క్వేర్ వేవ్ ఇన్పుట్ ఇస్తాం. స్క్వేర్ వేవ్ ఇస్ అప్లైడ్ టు ట్రాన్సిస్టర్ బేస్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ we applied V in here. Transistor is on, so it behaves like a closed switch. So it is closed switch అంటే కరెంట్ ఇలా పాస్ అవుతుంది, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, కెపాసిటర్ డిశ్చార్జ్ అయిపోతుంది. అంటే డయోడ్ డీకండక్ట్స్ అండ్ చార్జెస్ బూస్టర్ కెపాసిటర్ సిబి టు విసిసి. ఇక్కడి నుంచి వచ్చే వోల్టేజ్ విసిసి సివిని చార్జ్ చేస్తుంది. సో అప్పుడు కెపాసిటర్ సి అనేది సి డిశ్చార్జ్ అయిపోతుంది. అవుట్పుట్ ఈజ్ 0 వద్ద అవుట్పుట్ అనేది మనకి ఈ స్టేజ్లో 0 వస్తుంది. కేస్ 2లో ఏమవుతుంది, ట్రాన్సిస్టర్ ఆఫ్, ఓపెన్ స్విచ్. ట్రాన్సిస్టర్ ఈజ్ నో ఆఫ్, యాక్ట్స్ యాజ్ ఓపెన్ స్విచ్, తెలిసిందే. కెపాసిటర్ సి స్టార్ట్స్ చార్జింగ్ స్లోలీ త్రూ రెసిస్టర్ ఆర్. సో అవుట్పుట్ వోల్టేజ్ Vout increases gradually. కెపాసిటర్ సి ఛార్జింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది త్రూ ఈ రెసిస్టర్ ఆర్. ఎందుకంటే ఇది ఆఫ్ అయిపోతుంది, ఇట్లా కరెంట్ వస్తుంది. దీంట్లో ఉండే కరెంట్ కాన్స్టెంట్ కాబట్టి ఇట్లా వచ్చి ఛార్జింగ్ అయిపోతుంది. కెపాసిటర్ ఛార్జింగ్ అయినప్పుడు ఈ విసిసి ప్లస్ దిస్ సిబి voltage gives the output. So output voltage Vout increases gradually. As a result మనకి ఏమంటే కెపాసిటర్ సి చార్జెస్ విత్ ద కాన్స్టెంట్ కరెంట్ ఇంతసేపు చెప్పుకున్నాం. సో అవుట్పుట్ voltages increases linearly with time. This produces a perfect sweep or ramp waveform like that. So here the decreasing of voltage. So here decreased. From here increasing the voltage, increase the voltage. So this is about bootstrap circuit.